नमो नमः। శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 10వ రోజు మే 6, 2021. నిన్న చదివిన 9వ శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది కంప్లీట్ చేశాము. ఇందులో ఆఖరణ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి గారి తమిళం వర్స్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఖరణ చదివాము. అది ఒక్కసారి చదివేస్తాను. బై అసోసియేషన్ విత్ ద గుడ్, అటాచ్మెంట్ టు ద వరల్డ్ విల్ గో. వెన్ అటాచ్మెంట్ గోస్, the modification of the mind will be destroyed. Those who are free from mental modification are those who are one with the changeless. They are those who have attained release while living. Cherish their company. అది చదివాము నిన్న. ఇవాళ 10వ శ్లోకం. ఒకసారి లక్ష్మి 10వ శ్లోకము ఈ తాలూకు ఎక్స్ప్లెనేషను కంప్లీట్గా, అంటే సగానికి సగం బ్లాంక్ ఉన్నది, పేజీ ప్రింట్ అవ్వలేదు. ఏం చేయమంటావు? నేను శ్లోకం చదువుతాను, ఏమి అంతే. అది వయసి గతే కహ కామ వికారః, శుష్కే నీరే కహ కాసారః, క్షీణే విత్తే కహ పరివారో, జ్ఞాతే తత్వే కహ సంసారః. ఒక్కొక్కటి చదివిదా మళ్ళీ? హలో హలో చదువుతాను, నేను చెప్తాను. మొట్టమొదటి లైను చదవక్కర్లేదా? మరి వినిపించడం లేదు అంటే సిగ్నల్ లేదేమో, వినబట్టం లేదు. ఇప్పుడు నీ మాట వినిపించింది, ఇప్పటి వరకు వినిపించలేదు, అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు వినిపించిందా? అంటే ఇప్పుడు వినిపించలేకపోయినా నేను బోధపరుస్తాను. అదే నేను ఆ శ్లోకం ఒక్కటి మళ్ళీ చదివాను, మళ్ళీ చదివిదా అని అడుగుతున్నాను. అస్సలు వినబడలేదు, అస్సలు ఒక్క ముక్క వినబడలేదు. ఇది ఇప్పుడు ఒకసారి ప్రయత్నిస్తాను, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఒక్కసారి ఆగు. అందరికి ఇవాళ బాగానే ఉంది సిగ్నల్ ప్రాబ్లం. చదువు. వయసి గతే కహ కామ వికారః, శుష్కే నీరే కహ కాసారః. అక్కడ కాపుదామా? వయస్సు గతే, వయస్సు గాని గతించితే ఇంకా కామ వికారం ఎక్కడిది? అంటే వృద్ధాప్యం వస్తున్న కొద్దీ ఆ కామ వికారాలన్నీ అణిగిపోతూ ఉంటాయి. వయస్సులోనే కామ వికారాలు, అందుకని వయస్సు గతించితే అవి అణిగిపోతాయి. అలాగే నీరు ఎండిపోతే చెరువు ఎక్కడుంది? కాసారహ అంటే చెరువు. ఎండిపోయిన నీరంతా ఎండిపోతే చెరువే లేదు అక్కడ. క్షీణే విత్తే కహ పరివారో, అది పూర్తిగా ధనమే లేకపోతే ఇంకా పరివారమే ఉండదు, ఎవరు మన దగ్గరికి రాదు. అంటే ధనం ఉన్నప్పుడే అందరూ వస్తూ ఉంటారు. క్షీణే విత్తే అంటే ధనం క్షీణించితే కహ పరివారం ఎక్కడ? ఇంక ఎవరు ఉండరు. అంటే ధనం ఉన్నంతసేపే. 4వ లైను జ్ఞాతే తత్వే కహ సంసారః. అది
తత్వం పూర్తిగా తెలిసిన వాడికి ఇంకా సంసారం ఎక్కడుంది? అంటే ఈ సంసారే సాగరంలో ములగడు ఆయన. దీనికి అతీతంగా ఉంటాడు. జ్ఞాతే తత్వే, తత్వాన్ని తెలుసుకున్న వాడికి ఇంకా సంసారం ఎక్కడ? తత్వం తెలియనంతసేపే సంసారంలో మునిగిపోతారు. జ్ఞానం పూర్తిగా తత్వజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి ఇంకా సంసార తపన ఉండదు. అది దాని అర్థం. సో అది దీన్ని నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? ఎందుకంటే దీంట్లో ప్రింట్ అవ్వలేదు పేజీ. అదే అంటే ఇంకొకసారి ఇది చెప్తాను ఏంటంటే, ఎవరికైతే వృద్ధాప్యం రానంత వరకే యవ్వనంలోనే కామవికారాలన్నీ, వృద్ధాప్యం వచ్చాక కామవికారాలన్నీ పోతాయి. నీరంతా ఎండిపోతే చెరువు ఎక్కడుంది? ఇంకా కాసారహ అంటే చెరువు. అదే విధంగా మన లోపల మనకున్న ధనమంతా పోతే పరివారం ఎక్కడ? ఇంకోటి ఏంటి? అదే జ్ఞాతే తత్వే కహ సంసార. తత్వం తెలిసిన వాడికి ఇంకా సంసార బాధ ఏముంటుంది? పూర్తి తత్వం తెలిసిన యోగి ఇంకా ఆయనకి భవబంధాలు ఉండవు, కర్తృత్వం భోక్తృత్వం ఉండదు. సంసారం పరబ్రహ్మ స్వరూపంగా కనిపిస్తుంది ఆయనకి. ఇంకా అయ్యో నా సంసారం, నేను ఆ వాళ్ళు అనే బాధ ఎక్కడ ఉంటుంది? జ్ఞాతే తత్వే, తత్వజ్ఞానం తెలిసిన వాడికి కహ సంసార, ఆయనకి సంసారం అనేది ఉండనే ఉండదు. ఓకే, అంటే అజ్ఞానం ఉన్నంత వరకే ఇవన్నీ, జ్ఞానం వచ్చాక ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకము. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మా కురు ధన జన అంటే ధనం, యవ్వన గర్వం, యవ్వన గర్వం ఇవన్నీ కూడా హరతి నిమేషాత్ కాలః సర్వం. కాలం ఒక్క క్షణంలో వీటన్నిటినీ హరించేస్తుంది. అంటే ధన మా కురు ధన జన, నాకు ఎంతమంది ఉన్నారు అనే అది గాని, తర్వాత ధన అహంకారం గాని, కాలం ఇదంతా మనం చూస్తున్నాం, నిమిషంలో హరించేస్తుంది. ఇంత ధనం ఉన్నవాళ్ళు, ఇంత బలగం ఉన్నవాళ్ళు, అంత గొప్ప పొలిటికల్ మినిస్టర్స్ దగ్గర నుంచి, అంత ఎంతమంది అభిమానులు ఉన్న బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అన్ని కూడా కాలం ఏం చేస్తుంది? క్షణంలో హరించేస్తుంది. క్షణంలో పోతాయి ఇవన్నీ. మాయామయమిదమఖిలం హిత్వా. అది ఇదంతా కూడా మాయ సుమా. ఇదం అఖిలం అంటే పూర్తిగా మాయ స్వరూపమే. అదే మనం నేర్చుకున్నాం కదా, ఇదంతా ప్రతిబింబమే, అసలు ఏమీ కాదు. కానీ నిజం అనుకుని వెళ్ళాడుతున్నాం. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అది బ్రహ్మ పదాన్ని పొందిన తర్వాత ఇదంతా నీకు మాయ అన్నది అర్థమైపోతుంది. బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుంటే విదిత్వా అంటే తెలిసిపోతుంది. ఏమిటని? అంతవరకు తెలియదు, ఇదంతా నిజమనే అనిపిస్తుంది. ఆ బ్రహ్మతత్వం తెలిసిన తర్వాత మాత్రం ఇదంతా మాయ అని విదిత్వా తెలిసిపోతుంది. ఓకే. Do not be proud of wealth, kindred and youth. Time takes away all these in a moment. దేనికి గర్వించొద్దు. నాకు మహా గొప్ప వాళ్ళందరూ నాకున్నారని గాని, లేకపోతే కొడుకులు ఉన్నారని గాని, ఇంకేదో ఉన్నారని గాని గర్వించొద్దు. లేదా ధనం చాలా ఉంది, ఆస్తులు చాలా ఉన్నాయి, నాకేమని గర్వించడానికి లేదు. కాలం క్షణంలో ఇవన్నీ తీసుకెళ్ళిపోతుంది. Leaving aside this entire world, which is of the nature of an illusion, and knowing the state of Brahman, enter into it. అది అంటే బ్రహ్మని తెలుసుకున్న తర్వాత ఇదంతా బయట పక్కకు వచ్చేస్తుంది. లీవింగ్ ఎసైడ్, ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే ఆ బ్రహ్మతత్వం తెలుసుకున్నవాడు ఇవన్నిటిని పట్టుకోడు.
దేనికి అహంకరించడు. ఇవన్నీ ఆయన మాయ సుమ అని తెలుసుకుంటాడు. మొత్తం మాయామిదం, ఈ అఖిలం సర్వం అంటే ఇదం అఖిలం సర్వం, ఇదంతా కూడా మాయతోటి ఉంది అని తెలుసుకో. జ్ఞాన అయినటువంటి బ్రహ్మతత్వం తెలుసుకుని ఇదంతా మాయని నువ్వు అర్థం చేసుకో అని ఒకటి. మరొక రకంగా చెప్పాలంటే బ్రహ్మత్వం తెలుసున్నవాడు ఇదంతా మాయనే ఫీల్ అవుతాడు. ఇదంతా సత్యం అని ఎవరు కూడా బ్రహ్మజ్ఞానం ఎవడికి అనిపించదు. అంటే మనం కూడా త్రిపుర రహస్యం లాంటి గ్రంథం నుంచి నేర్చుకున్నాం ఏంటంటే ఇవన్నీ కూడా మిథ్య, అంటే ప్రతిబింబం మాత్రమే, నిజం కాదు. అటువంటప్పుడు వీటిని పట్టుకుని మనం వేలాడే స్థితి నుంచి బయటపడాలి. ఒక్క బ్రహ్మజ్ఞానికే, అందుకే బ్రహ్మజ్ఞానాన్ని పొందు. వీటన్నిటికీ అహంకరించకు. ఇవాళ ధనం ఉందనో లేకపోతే వ్యక్తులు ఉన్నారనో నాకు చాలా బలగం ఉందనో దేనికి అహంకరించడానికి లేదు. కాలం ఏం చేస్తోంది, ఓ క్షణంలో అన్ని పట్టుకుపోతుంది. అందుకని దేనికి అహంకరించడానికి లేదు. బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఇదంతా మాయ సుమ అని తెలుసుకో అని చెప్తున్నారు. ఓకే. What bind man to the empirical process are his false conceits born of ignorance. అది అయితే ఏమిటి ఇతన్ని ఈ అశాశ్వతమైన జగత్తుని బంధిస్తోందంటే తనకున్న తప్పుడు అభిప్రాయాలు, అవన్నీ కూడా అజ్ఞానంతో వస్తున్నాయి. అవే అతన్ని బంధిస్తున్నాయి. అంటే తప్పుడు అభిప్రాయాలు అంటే ఏంటి? అజ్ఞానం వల్ల జగత్తు నిత్యం, ధనం నిత్యం, అశాశ్వతమైనవన్నీ నిత్యం అనే అభిప్రాయం కలుగుతుంది. అది ఆ అభిప్రాయం, అలాంటి ఫాల్స్ జ్ఞానం రావడానికి కారణం అజ్ఞానం. అందుకని జ్ఞానం పొంది బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఇటువంటి అజ్ఞానాన్ని పారద్రోలు. వేటికి అహంకరించడానికి ఇవేవి కావు అని చూపిస్తున్నారు. ఏది ఉన్నా ఒక్క క్షణం చాలు ఇవన్నీ పోవడానికి. ఇవేవి అసలైనటువంటి శాశ్వత తత్వాలు కావు అనే విషయం మాయాస్వరూపం ఇదంతా అని గ్రహించు అని చెప్తున్నారు. He is deluded into thinking, feeling, and acting in terms of my property, my people, my youth, etc., as if these are really his and will save him. అది నా ప్రజలు, నా ఆస్తులు, నా ధనం అని వ్యక్తులు అహంకరిస్తున్నారు. ఏదో అవన్నీ కూడా అతన్ని రక్షిస్తాయి అనుకుని ఏవి ఇతన్ని రక్షించవు. కానీ అజ్ఞానం వల్ల అలా భావిస్తూ ఉంటున్నారు. These cannot even stand against time being ephemeral. అంటే కాలానికి వ్యతిరేకంగా ఇవేవి కూడాను నిలవు. అంటే కాలం అన్నిటినీ, కాలగర్భంలో అన్ని కలిసిపోతాయి. What is the use of trusting them? అలాంటి అశాశ్వతమై కాలగర్భంలో కలిసే వాటిని విశ్వసించడం వల్ల లాభం ఏమిటి? అవే ముఖ్యం అని మనకి ఎంత నమ్మకం ధనం ఉంటే సమస్తం అయిపోతుందని, ప్రజలుంటే నా వాళ్ళు అన్ని చేసేస్తారని. ఇవన్నీ కూడా అశాశ్వతమైన వాటిని కాలగర్భంలో కలిసిపోతాయి. అటువంటి అశాశ్వతమైన వాటిని నమ్మి అంత నమ్మకం పెట్టుకుంటే వల్ల నీకు లాభం ఏమిటి? Conceit is an obstacle to knowledge, and so one should give it up completely. కన్సీట్ అంటే CONCEIT కన్సీటేనా? అవును. అంటే భ్రమ, మోసం. ఇదేంటంటే మన జ్ఞానానికి ఒక అడ్డు. అంటే ఇవే నాకు బాగా రక్షిస్తాయి, ఇదంతా కూడా ఒక రకమైన భ్రాంతి, మోసం లాంటిది. దీనిలోంచి మనం బయటపడాలి. అప్పటికి కానీ మనం జ్ఞానాన్ని పొందలేం. ఇదే రకమైన దాంట్లో ఇది జ్ఞానానికి అడ్డు అనమాట. అంటే అశాశ్వతమైన వస్తువుల మీద పెట్టుకున్నటువంటి ఈ విశ్వాసం
మన ఎంత అడ్డుతోందో ముందుకెళ్లకుండా. ఆబ్స్టకిల్ అన్నారు జ్ఞానాన్ని. Wealth, kindred, and youth are the tools for sense enjoyment. ఏంటి వెల్త్, Kindred. కిండ్రెడ్ అంటే నా వాళ్ళు, అంటే స్వపరివారం, ఆత్మీయులు. And ఇవన్నీ youth కూడా, అలాగే యవ్వనం, ఇవన్నీ are the tools for sense enjoyment. అంటే శారీరకమైనటువంటి ఎంజాయ్మెంట్, అంటే సుఖాలకి ఇది కారణం. అంటే ధనము, యవ్వనం ఇలాంటివే కారణం. But we have seen that such enjoyment ends only in evil. ఓన్లీ ఇన్ Evil. E-V-I-L. Evil. Evil. ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అన్ని ఈవిల్ గేట్స్ లో పోతాయి. ఓన్లీ ఇన్ ఈవిల్ అంటే ఇవన్నీ కూడా మనకి చెడునే తెచ్చిపెడుతున్నాయి. So, అంటే one should ఎంత not ఎంజాయ్ చేసినా మంచి ఫలితాలు రావు, చెడు ఫలితాలే. అవి ఎందులో అంతం అవుతున్నాయి అంటే చెడునిచ్చి అంతం అవుతున్నాయి. అంటే అర్థమైందా? అంటే ఎంత ఎక్కువగా మనం యవ్వనంలో అనుభవించినా ఆ అనుభవాలన్నీ మనం చెడుకే దారితీస్తున్నాయి. అదే విధంగా ఎంత ఎక్కువ ధనం తోటి మనం సంపాదనలతో సంపదలతో ఉన్నా అవన్నీ అనుభవించడం వల్ల చెడే అవుతుంది, మంచి ఎక్కడ జరగట్లేదు. So one should not feel proud on account of wealth, etc. Wealth is notorious. So one should not feel proud on account of wealth, etc. అందుకని ఎవరు కూడా ధనం ఉందని గర్వించడానికి లేదు. Wealth is notorious for its inconstancy. సంపద అన్నది అది అస్థిరం. అందుకని ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది, ఏది స్థిరం కాదు. ఆయన కోట్లతో వ్యాపారం చేశారు. ఇప్పుడు ఆయనకి మామూలుగా మామూలు తినడానికి ఎంత కావాలో అంతే ఉంది. అప్పుడు ఆయన వచ్చాడు, ఇప్పుడు ఆయన తీసి కూడా అన్నారండి. Voice down అయిపోయింది. Voice down అయిపోయింది. అవునా? అంటే ఈ యొక్క కొంచెమే, ఈ యొక్క అర నిమిషం. ఇప్పుడు అలాగే ఉందా? ఇప్పుడు బెటర్. సిగ్నల్ అంటే ఈ ధనం అన్నది అశాశ్వతమైంది, అది శాశ్వతమైంది కాదు, అది చాలా పెంచింది అంటున్నారు. ఎందుకంటే లక్ష్మీ చంచలం అంటారు కదా, లక్ష్మీదేవి ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతూనే ఉంటుంది, నిరంతరంగా ఒక దగ్గర ఉండదు. అటువంటి అశాశ్వతం చంచలమైన దాన్ని ఎందుకు నువ్వు అంత గట్టిగా నమ్ముకుని దాంతో అంత భరోసా ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతున్నారు. Youth does not last very long. Who but a fool would cling to them? అది కొన్ని యవ్వనంలో అనుభవించిన వాటిని చాలా బాగున్నాయి అనుకుందామా అంటే అది ఏమీ శాశ్వతంగా ఉండవు. ఆ యవ్వనం అయిపోయిన తర్వాత పోతాయి. అవే వాటిని ఎక్కువగా వేలాడే వాళ్ళు ఎంత దుఃఖానికి లోనవుతున్నారు. అంటే ఒక టైం అయిపోతే యవ్వనం పోతుంది కదా, యవ్వనం ఎవరు. అందుకని అలాంటి అశాశ్వతమైన వాటిని ఎందుకు పట్టుకుని వెళ్ళాడతాం అని అడుగుతున్నారు. The world is an illusory appearance. జగత్తే ఒక భ్రాంతి, అంటే దృశ్య జగత్ అంటారు. ఎందుకంటే ఇది కనబడుతుంది కానీ నిజం కాదు. జగత్తే ఒక భ్రాంతి,
దాన్ని పట్టుకుని ఎందుకు వెళ్ళాడతారు? అది అందులో ఉన్న ధనానికి వాటికి ఎందుకు అహంకరిస్తారు? పోనీ యవ్వనానికి అహంకరిస్తారు. యవ్వనం శాశ్వతమైంది కాదు. The following is the inference proving the illusory nature of the world. అంటే ఈ ప్రపంచం యొక్క భ్రాంతి స్వభావాన్ని ఇది చెప్తున్నారనమాట. ఇది ఎంత ఇల్యూజరీ అంటే భ్రాంతిపూర్వకమైంది, మాయారూపమైందని, ప్రపంచం మాయ సుమా అని, జగత్తంతా అటువంటిదే అని చూపిస్తున్నారు. దీనికోసం మనం అంత Hence, one should inquire into the nature of Brahman and realize it. అందువల్ల ఏం చేయాలి? ధర్మతత్వం మీద విచారణ చేయాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని పొందాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని వీటిని పట్టుకుని వెళ్ళాలి, సమయం అంతా వేస్ట్ చేసుకుని మృత్యు పాలైపోతున్నాయి. దీనికి అహంకరించడానికి ఇది శాశ్వతమైన కాదు. బ్రహ్మతత్వాన్ని తెలిసిన వాడు సంసారంలో సాగరంలో మునిగిపోడు, దుఃఖాల పాలవడు. ఎందుకని ధనం ఆర్జించి ధనం ఉందని అహంకరించడం కానీ, వ్యక్తులు ఉన్నారని, పరివారం ఉంది, నాకు చాలా మంది ఉన్నారులే అని భరోసా పడ్డం కానీ, అలాంటి అశాశ్వతమైన వాటి మీద ఎందుకు నువ్వు అంత నమ్మకం పెట్టుకుంటున్నావు? బ్రహ్మతత్వాన్ని విచారణకి అప్పుడే అసలైన సుఖాన్ని పొందగలం అని చెప్తున్నారు. Brahman nature is not alien to us. బ్రహ్మ స్వభావం మనకి ఏమో పరాయిది కాదు. అంటే అది విదేశీ లాంటిది, ఏదో పరాయిది, తెలియంది కాదు. అంటే బ్రహ్మతత్వమే అసలు మన సహజ తత్వం. It is our own being. అది మనమే అయి ఉన్నాం, బ్రహ్మమే మనమై ఉన్నాం. అది ఏది మనకి పరాయిది కాదు. కానీ మనం ఈ సంసారం అనే మాయలో పడిపోయి అసలైనటువంటి దాన్ని దూరం చేసేసుకుంటున్నాం, అదే పరాయిగా తీసుకుంటున్నాం. We are Brahman, bracket లో, it is not that we have to become it. మనం ఏదో అవ్వాలని లేదు కదా, మొదటి నుంచి అదే అనుకుంటున్నాం. నేను బ్రహ్మత్వాన్ని తెచ్చుకుంటాను, తయారవుతాను, లేదు. అది అక్కడే రెడీగా ఉంది. ఆ అగ్ని పొరలన్నీ తొలగించుకుంటే ఉన్నదే అది. మనమే బ్రహ్మస్వరూపులం. మన స్వరూపాన్ని మనం మర్చిపోయి ఉండడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాం. అశాశ్వతమైన అన్ని పట్టుకుని అవే మనకి భద్రతనిస్తాయని గర్వం పడుతూ జీవిస్తున్నాం అజ్ఞానం వల్ల. అసలైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోవటం లేదు. అది ఎక్కడి నుంచో తెచ్చే వస్తువు కాదు, ఇక్కడే ఉంది రెడీగా. ఇప్పటికీ Even as Raghava was Vishnu, Karna was a son of Kunti, and the 10th అంతవరకు చదువుతాను, తర్వాత ఇంకా మళ్ళీ చదువుతాను. కర్ణుడు కుంతిపుత్రుడే, రాఘవుడు అంటే రాముడేమో విష్ణువే, విష్ణు స్వరూపుడే. And the 10th man in the story of the 10 travelers was not lost in the river floods. అది అంటే ప్రవాహంలోంచి బయటకు వచ్చి వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు లెక్క పెట్టుకుంటే వాడు ఒక్కడే ఉండడు, 9 మందే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పరమానంద శిస్తున్నారు. ఆ లెక్క పెట్టుకున్నప్పుడు వాళ్ళ లెక్క వాళ్ళకు ఉండదు. అయ్యో 10వ వాడు మునిగిపోయాడు, వాడేం మునిగిపోలేస్తున్నా అని చెప్తున్నారు. అంతే, అదే 11వ శ్లోకానికి అదే ఆఖరి సెంటెన్స్. ఎందుకు ఉదాహరణ ఇస్తుందంటే అసలైన బ్రహ్మతత్వం అందుతుంది, అసలైన అన్ని సమస్యలు అనేటువంటి పరమ ప్రేమ స్వరూపులమని, కారుణ్య స్వరూపులమని మనం ప్రేమ కారుణ్యం లేక సుఖాలు లేవో అని ఏడుస్తున్నాం. ఆ పరబ్రహ్మ స్వరూపం మన దగ్గరే ఉంది, మనమే అదై ఉన్నాం, కానీ మనం తెలుసుకోవట్లేదు. అందులో ఫోటోలతో కూడా రాని ధనాన్ని పట్టుకుని వెళ్ళాడతాం. అందులో ఉన్న
అంటే ఎన్నో వంతు కూడా కాదు, అంత 1/1,000,000 వంతులు ఎవరాన్ని పట్టుకుని ఎలా ఆడుతున్నాం, యమని కొట్టాలని అని చెప్తున్నారు. అందుకని ఆ మిస్సింగ్ మ్యాన్ అయ్యో నదిలో వరదలో పడిపోయాడే అని అడిగితే ఎవడు వరదలో పడిపోలేదు అంటే అయ్యో నా దగ్గర ఇప్పుడే పరభాగత్వం అనుకుంటాం, అలా అదే ఉంది. కానీ ఎవరు చూడటం లేదు, అదే ఉంది. ఆ ఉదాహరణ ఏమో లేకుండా లేదు, అలాగే ఉంటారు. లేదనుకుంటున్నారు అదే అంటే ఎన్నో పరబ్రహ్మతత్వాన్ని వదిలేసి అశాశ్వతమైన వాటినే పడుతున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయు. లక్ష్మి సిగ్నల్ బాగులేదు, అంటే ఏదో ఇంటర్ఫియర్ అవుతున్నది గొంతుకులోంచి. శిశిరం, వసంతం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఎలా అయితే రాత్రి పగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇక్కడ వినబడిందా ఇప్పుడు? ఇప్పుడు బెటర్. ఇప్పటికీ వినబడటం లేదా? ఇప్పుడు వినిపిస్తున్నది. అంటే రాత్రి పగలు, అంటే పగలు, మధ్యాహ్నం, సాయంత్రం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. తర్వాత రాత్రి అలాగే శిశిరం, వసంతం ఓ ఋతువులు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపిన ముంచత్యాశావాయుః. అది అంటే కాలం ఏంటవుతుంది, అలాగా ఆయువు తీసుకెళ్ళిపోతుంది. కాలంలో ఇలా మనం క్రీడిస్తూ ఉంటే గచ్చతి ఆయువు అంటే ఏంటి? ఆయువు అంటే మన కాలం, మన టైం అయిపోతుంది. కానీ మన ఆశావాయువులు మాత్రం చావట్లేదు. ఆయన ఎంతో బాగా ఎవరతను చెప్పాను కదా, ప్యారడీలు రాసినటువంటి అంత బాగా అయినా ఆశ చావలేదు అంటే మంచి పాట రాశారు. అవునవును, అయినా ఆశ చావలేదు. అవును, కరెక్ట్. కాలిపోతాయి, అలా నడిచిపోతుంది. అయినా ఆశ చావలేదు అంటూ ఆయన గొప్పగా రాశారు. ఇదే మీనింగ్ అనమాట. అంటే మన ఆయుష్ మనం మృత్యు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం, అయినా ఆశ చావదు మనకి. ఇంకా మనం అనుభవించేయాలి తపన. అంటే ఒకవైపు రోజు పగలు రాత్రి అలా గడిచిపోతున్నాయి, ఋతువులన్నీ గడిచిపోతున్నాయి, వారాలన్నీ గడిచిపోతున్నాయి. వారం అంటే రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. మనకేమవుతున్నది? ఆయుష్ క్షీణించిపోతుంది. అది క్షీణించిపోయి మృత్యు దగ్గరికి వచ్చిస్తాం. అయినా మన ఆశ కాబట్టి మనం ఏంటంటే రోజు గడిచిపోతున్న కొద్దీ మృత్యువుని సమీపిస్తున్నామని మర్చిపోతున్నాం. మన ఆశలు పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తరగట్లేదు. అదే చెప్తున్నారు. రోజు నెలలు గడిచిపోతున్నాయి, ఈ ఋతువు ఆ ఋతువు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినా మనకి ఆశ చావటం లేదు. ఆయన పేరేమిటి? ప్యారడీ రాస్తాయినా ఎవరికైనా ప్యారడీ రాస్తే ఆయన చాలా జ్ఞానంగా రాస్తున్నారు. గ్రూప్ లో ఎవరికైనా చాలా చక్కగా లక్ష్మి కొంచెం మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది సౌండ్ లో. రాస్తే ఆయన బోధపడుతున్నది కానీ క్లారిటీ లేదు. అది బోధపడుతున్నది, మాట ఏమిటి మాట్లాడుతున్నావు బోధపడుతున్నది కానీ క్లారిటీ లేదు. రాస్తే ఆయన పేరు జొన్నవిత్తుల వారు. ఆయన చాలా బాగా రాస్తున్నారు. అంటే ఇదే విషయం రాశారు. చాలా మనకి ఒక్కొక్కటి తల నెరిసిపోయినా, పళ్ళు రాలిపోతున్నా, ఇంకా కాళ్ళు చేతులు అంటే పట్టించుకొని తప్పుతున్నా, అయినా మనకి
ఆశ చావట్లేదు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు, కాలం సమీపిస్తున్న మనలో ఆశ చావట్లేదు. ఇప్పటికీ అర్థం అవ్వట్లేదా? అర్థమవుతున్నది, ఇప్పుడు అర్థమైంది. అయినా ఆశ చావలేదని అంటే ఈ దినము, పగలు, రాత్రి, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పూర్తిగా ఆగిపోయిందండి, అస్సలు వినిపించట్లేదు. పూర్తిగా లేదు, కానీ అన్మ్యూటెడ్ లోనే చూపిస్తున్నారు. హలో, ఆఫ్లైన్ లక్ష్మి గారి ఫోన్. అసలు వినిపించలేదు ఏమీను. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ ఋతువు, ఆ ఋతువు, శిశిరం, వసంతం, అన్ని ఋతువులు, 6 ఋతువులు వెళ్ళిపోతున్నాయి. కానీ మనిషికి మృత్యువు దగ్గరికి సమీపిస్తూనే ఉన్నాడు, మృత్యువు వచ్చేస్తూనే ఉంటుంది. అయినా ఆయనకి ఆశ చావదు. మృత్యువు మాత్రం వచ్చేస్తుంది, దాని పని వచ్చేస్తుంది. కానీ అప్పటికి ఆయనకి ఆశ చావదు. Day and night, dusk and dawn, winter and spring come repeatedly. Time sports, life is fleeting, yet one does not leave the winds of desire. అది అంటే కాలం ఆడుతూనే ఉంటుంది. ఈ కోరికలన్నీ వదలకపోతే మనకి అంటే అయినా కూడా ఇవన్నీ అయిపోతుంటాయి, కానీ మనిషి మాత్రం తన కోరికల్ని, ఆశలు వదలదు. ఎక్స్ప్లెనేషన్ ఉంది. Days and nights alternate, so do dawns and dusks. The seasons change, the years roll. రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి, అలాగే ఈ ఋతువు తర్వాత ఆ ఋతువు అలా వస్తూనే ఉంటాయి. సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మృత్యువు సమీపిస్తూనే ఉంటుంది. అదే విషయం ఇంగ్లీష్ లో చెప్తున్నారు. The wheel of time, whose spokes these are, revolves incessantly and inexorably. తరగకుండా అలా నాన్ స్టాప్ గా ఆ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. With each revolution, life gets shorter. ఇలాగా ఒక చక్రం అయిపోగానే మన జీవితం కూడా తగ్గిపోతుంది. అంటే మృత్యువు దగ్గరగా వస్తున్నాం, మనం అసలు ఆ విషయమే మర్చిపోతాం. ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దీ మృత్యువుకి దగ్గరగా వెళ్తున్నాం. And even the longest life is short. చాలా పెద్ద లైఫ్ అని మనం అనుకున్నప్పుడు ఒక ఆయన 120 ఏళ్ళు బతికేడు అనుకోండి, అది కూడా షార్ట్ పీరియడే. ఆ 120 ఏళ్ళు బతకడం పెద్దగా అనుకుంటాం, కానీ అది ఎంత షార్ట్ పీరియడ్ కదా. Time plays with life. Life is at times mercy. కాలం యొక్క దయ మీదే మనం అందరం ఆధారపడి ఉన్నాం. కాలం ఏమో జీవితంతో ఆడుకుంటూ ఉంటుంది. But man does not realize this, and he builds for the future. ఆయన ఈ విషయాన్ని ఎప్పుడు ఆలోచించదు. ఇంకా
భవిష్యత్తు కలలు కంటూ ఉంటాడు. భవిష్యత్తులో ఎంత సుఖంగా ఉంటాను, అంత సుఖంగా ఉంటాను, నా మనవలతో ఇలా ఉంటాను, నా పెళ్లి చేస్తాను. తను ఉద్యోగం జరుగుతున్నాడన్న సంగతి మాత్రం ఆలోచించదు. ఆయన ఎప్పుడు ఆశల్లోనే ఉంటాడు. Not remembering that life is fleeting, he goes on multiplying his desires. ఈ జీవితం శాశ్వతమని మర్చిపోయి అలా ఎక్కువ చేసుకుంటూనే ఉంటాడు తన కోరికలు. ఇంకా మల్టిప్లై అంటే ఏమిటి, అవి 4 × 4 అంటే 16, 16 × 16, 200, అలాగే వాటిని 1000 × 1000 అలాగా కోరికలు అంత ఎక్కువ చేసుకుంటూనే ఉంటున్నాడు. మర్చిపోతున్నాడు తన మృత్యువు దగ్గరికి వస్తున్నాడని. In the hope of satisfying them. అది ఆ కోరికలన్నీ నేను మళ్ళీ గిరిసి సిగ్నల్ ఒకసారి వచ్చిపోతుంది. ఇన్ ద హోప్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ దెమ్, ఆ కోరికలన్నీ తీర్చుకుంటానని ఆలోచిస్తాడు, కానీ తన మృత్యుకు దగ్గరగా వెళ్తున్నాడని ఆలోచించటలేదు. The sense objects which he desires to possess, after all, are not worth the trouble which he puts himself in order to gain them. ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా వాటిని పొందాలన్న దాంట్లో ఆయన ఎన్నో కష్టాలు పడిపోతున్నాడు, ఎన్నో బాధలు పడుతున్నాడు. The best of things turn to ashes in his mouth. ఎన్నో బెస్ట్ థింగ్స్ అన్ని కేవలంగా ఆయన నోట్లో యాషెస్ అయిపోతున్నాయి. అంటే ఏది ఇప్పుడు తినేసామనుకో అవన్నీ పోతున్నాయి. అంటే మహా మంచి మంచి ఎంతో గొప్ప గొప్పవి ఎంతో ఖరీదు పెట్టి చేసిన భోజనం కూడా యాషెస్ అయిపోతుంది. ఆ మృత్యు మన మోతలో నేను కాకపోయినా మృత్యుముఖంలో అన్ని నశించిపోతున్నాయి. Like the form of the golden deer which Maricha took in order to allure Sita, the objects glitter and look fine. అది మారీచుడు మంచి అందమైనటువంటి లేడి రూపంలో వచ్చినప్పుడు సీత లేడిని కావాలి అని, ఎందుకంటే మంచి అందంగా కనబడ్డేటట్టుగా తయారయ్యాడు కనుక, అంటే రూపం దాల్చాడు. అలాగే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఎంతో లోపల వాడు రాక్షసుడు, పైకి మాత్రం అందమైన లేదు. ఈ ఆబ్జెక్ట్స్ కూడా అలాంటివి. అది పొందితే మనకి నానా రకాలైన బాధలు వస్తున్నాయి, అయినా కూడా బయటకు ఎంతో చక్కగా ఆకర్షణీయంగా ఉంటున్నాయని వాటి వెనకాల వెళ్ళిపోతాం. సరే ఇంత పొందేకి వచ్చింది, ఏం సుఖం వచ్చిందా, బాధలే వస్తున్నాయి. అది మనం గ్రహించడం కూడా లేదు. ఇంకా మళ్ళీ కోరికలు అలా ఎక్కువ చేసుకుంటూ ఇలాంటి అశాశ్వతమైన వాటి వెనకాలే పరిగెడుతున్నాం. అదే చెప్తున్నారు. Look fine in order to drag the unwary man into the quagmire of the world. అంటే in order to మళ్ళీ చదువు trap the unwary man. Drag the unwary man. మనిషి ఏమో ఎంత అలసిపోకుండా ఇలాంటి ఒక బురద అంటే ఎటువంటిది ఊబిలోకి దిగిపోతున్నాయి. అది వాటి వెనకాల పడి ఆయన గతంలో తింటే ఊబిలోకి దిగడమే. అందంగా కనిపిస్తున్నాయి, ఆకర్షణీయంగా ఉన్నారని ఆకర్షణీయమైన వస్తువులు వెనకాల పడుతున్నాడు. ఇవి పొందాలి అవి పొందాలి అని ఆ కోరికల వెనకాల ఆయన గత ఏమవుతుంది అంటే ఆయన ఊబిలో దిగిపోతున్నాడు. So let us be vigilant and resist the temptation of the objects of desire. అందుకని మనం చాలా విజిలెంట్ గా ఉండాలి, అవేర్నెస్. ఆ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిజైర్ వెనకాల పరిగెత్తకుండా ఇవన్నీ మనం గమనించాలి. ఇవన్నీ మనని ఊపిలోకి దించుతున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. Let not the winds of desire carry us off our feet. OFF. నాట్ ద వింగ్స్ ఆఫ్ డిజైర్ అంటే ఈ కోరికలు అనే వాయువులు మనని తీసుకెళ్లిపోకుండా జాగ్రత్త పడాలి. ఇటు అటు అవి తీసుకెళ్తున్నాయి.
let us not fall a prey to the vicissitudes of time. అది ఈ విసిస్టిట్యూడ్స్ అంటే ఒకసారి పెరగడం ఒకసారి తరగడం ఇలాంటి దానికి మన ప్రే అంటే ఏంటి దానికి అంటే ఇప్పుడు ఎర్ర అయిపోకూడదు, అంటే ఎర్రలాగా అయిపోకూడదు. ఇది ఎక్స్ప్లెనేషన్ అయింది. తర్వాత ఒక సంస్కృతం చిన్న ఏదో శ్లోకం లాంటిది రాశారు, ద్వాదశ మంజరి కాభిర్ అశేష. నాకు కొంచెం చదవడంలో ప్రింట్ సరిగ్గా లేదు. ద్వాదశ మంజరి కాభిర్ అశేష కథితో వైయాకరణ శైషః ఉపదేశో భూత్ విద్యాని పునః శ్రీమత్ శంకర భగవత్ శంకర నహి. దాని మీనింగ్ ఇస్తే చదువు లేక అంటే పూర్తిగా లేకపోతే మనకి అంత అర్థం కాదు. మీనింగ్ లేదు. ఇక్కడితో ఇది అయిపోయింది. టైం అయిపోయిందా? టైం 7:20. ఓకే, 7:20 కాకపోతే ఇవాళ 3 శ్లోకాలు చదివాము, 10, 11, 12. అవసరం అయినప్పుడు గుర్తు చెయ్యి నాకు ఆ శ్లోకాలు. మొదటిది ఏంటి అంటే ఇది ఇవ్వను అంటే చెప్తున్నాను. అంటే మనం యవ్వనం అన్నది కొంతకాలమే ఉంటుంది, అది శాశ్వతంగా ఉండేది కాదు. మనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అది పోతుంది. అలాగే మనం ఆర్జించిన ధనం కూడా అది శాశ్వతమైంది కాదు, మనుషులు కూడా శాశ్వతం కాదు. ఇలాంటి అశాశ్వత వస్తువుల్ని పట్టుకుని ఎందుకు అహంకరిస్తున్నావు? ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు ఎలా అయితే మనకి నీళ్లు ఎండిపోయిన దాంట్లో చెరువులో నీరు అంటే ఎండిపోతే చెరువే లేదు అక్కడ, అలాగే మనకి శాశ్వతమైనవి కావు. అసలు పరబ్రహ్మతత్వం తెలిసిన వాడికి సంసారమే లేదు అని అదొకటి చెప్పారు. తర్వాత ఈ ధనం జనం వీటిని చూసి ఎందుకు అహంకరిస్తావు? ఇవేవి శాశ్వతమైనవి కానే కాదే. శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకో, వీటిని పట్టుకుని అహంకరించకు అని. తర్వాత ఇవేవి కూడా మనకి మృత్యు అంటే కాలం రోజు రాత్రి ఇలా గడిచిపోతూనే ఉన్నాయి. తర్వాత వసంత ఋతువు, శిశిర ఋతువు అలా గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మృత్యుకి దగ్గరకు వచ్చినాం, మృత్యు ధరించేస్తుంది, అయినా ఆశ చావట్లేదు. అది మనం గమనించాలి. అంటే మనకి రోజులు గడుస్తున్న కొద్దీ మనం దగ్గర అవుతున్నది, సమీపిస్తుంది మృత్యువు క్షమా. ఇది ఎంత పెద్దగా జీవించిన వాళ్ళదైనా అది చిన్న జీవితమే. 100 years మహా జీవించేస్తే అదేం పెద్ద జీవితం అనుకోవడానికి లేదు. అది మళ్ళీ జీవితం చాలా చిన్నది, అశాశ్వతమైంది. కాలం దాన్ని కబళించేస్తుంది. గనక ఇవేవి అంటే దేనికైతే అహంకరిస్తున్నామో క్షణభంగురం కాలం దాన్ని లేకుండా చేసేయగలదు. అందుకని వేటికి అహంకరించకు. అసలైన ఆత్మతత్వం తెలుసుకున్నవాడు సంసారంలో పడడు, సంసారం ఉండదు. అందుకే ఆత్మవిచారణ చెయ్యి, జీవితాన్ని బాగా మార్చుకో. ఎప్పుడు కూడా అశాశ్వతమైన వాటిని ఎంత మనం అనుభవిస్తున్నా అవి మనం బాధల పాలైపోతున్నాం. ఆకర్షణీయంగా కనిపిస్తున్నదని లేడి వెనకాల పరిగెట్టిన సీత, ఆయన మారీచుడు కదా, లేడి దొరికితే ఆయన రాక్షసుడి. అందువల్ల ఎంతో ఆకర్షణీయంగా కనబడిన వస్తువులు వెనకాల అవి దొరికేయో అవి మన బాధల పాలు చేసేస్తున్నాయి. పరిగెట్టి మనం ఊబిలో పడిపోతున్నాం, కానీ ఏమీ పొందలేకపోతున్నాం. ఒక్క బ్రహ్మ విచారణ ఒక్కటే మనిషిని, అది ఎక్కడి నుంచో నువ్వు పొందాల్సింది కాదు, నీ దగ్గరే ఉంది. అది నీ స్వభావం అయి ఉంది. దానికి అడ్డైనవన్నీ మనం తీసుకోవాలి తప్ప బ్రహ్మతత్వం అది మనం అవ్వాల్సింది కాదు, అయ్యి ఉన్నాం. దాన్ని గ్రహించడమే మనం విచారణ వల్ల చెయ్యాలి అని శంకరాచార్యుల వారు మనకి ఈ 3 రకాల శ్లోకాల్లోని అదే విషయాన్ని బోధపరుస్తున్నారు. ఎవరికైనా సందేహం ఉన్నా అడగొచ్చు, లేకపోతే చెప్పొచ్చు, మీకు అర్థమైంది.
కానీ ఆయన కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మాత్రం అద్భుతంగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేని అహంకరించడానికి లేదు, అజ్ఞానం వల్లే అహంకారం. కానీ ఇవేవి అశాశ్వతమైన వస్తువులు, వీటిని మనం వీటి ఉన్నాయని మనం ఎంతో భరోసా పడతాం. అలాంటి అశాశ్వతమైన వస్తువుల మీద భరోసా ఏంటి? నాకు జనం ఉన్నారులే నన్ను చూసుకోవడానికి, పిల్లలు ఉన్నారులే, కొడుకులు ఉన్నారులే, లేకపోతే ధనం ఉందిలే అని అలాగా అహంకరించకు. కాలగర్భంలో నిమిష మాత్రంలో ఇవన్నీ పోతాయి. బ్రహ్మతత్వాన్ని విచారణ చేసి శాశ్వతమైన బ్రహ్మతత్వాన్ని, అది నువ్వై ఉన్నావు అంటే నీ స్వభావం అయింది, ఎక్కడి నుంచి నువ్వు తెచ్చుకోవాల్సింది కూడా కాదు అని శంకరాచార్యుల వారు మనకు బోధపరుస్తున్నారు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎంతమంది బోధపరిచినా మనకున్నటువంటి ఈ సంస్కారాలు అంటే మన అందులోకి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే మన వాసనలు చాలా బలంగా ఉంటాయి. ఎంతో పరమాత్ముడే వచ్చి ఇదంతా అనిత్యం సుమా అని చెప్పినా ఎవరికి వారు విచారణ చేస్తే గాని వాటిని వదులుకోలేదు. అది మాత్రం నేను చిన్నప్పటి నుంచి గ్రహిస్తున్న విషయం. ఎంతమందికి ఎన్ని రకాలుగా బోధపరిచింది, వెళ్ళదు. వాటి మీద తృష్ణ చావదు. అది దానివల్ల నానా బాధలు పడుతున్నా ఇంకా అవి కావాలనిపిస్తుంది. కారణం ఏంటంటే మన వాసనలు అంత ప్రగాఢంగా ఉంటున్నాయి. అయితే దానికి సృష్టి ఎంత విచిత్రమైంది ఏంటంటే దానివల్ల కాలుస్తోంది మనిషిని. అంటే ఏది ఆకర్షణీయంగా ఉందని పట్టుకున్నామో దానివల్ల నానా బాధలు పడుతుంటాం. అయినా మనం ఆ బాధలు పడుతుంటాము. ఇంకా మన ఆశ దాంట్లోనే ఉంది, అసలేని సుఖం అది చావట్లేదు. అది ఇప్పుడు మనం నిన్న మనకి అంతే. అదే సంస్కారం అంటే మనకున్నటువంటి వాసనలు అవే రైట్ అనే వాసన పోవట్లేదు. అది విచారణతోటి, సద్విచారణ సదాచరణ ఇంద్రియ మనోనిగ్రహాలతో మనం చేస్తేనే కానీ దాని పట్ల సత్య తపన జాగరూకం అవుతే కానీ ఈ వాసన పోదు. అందుకే సత్పురుషుల సాంగత్యం వల్ల ఆ సత్య తపన కొంత జాగరూకం అవుతుంది. అందుకే అజ్ఞానం ఇదంతా. ఇది ఎలా పోతుందంటే కేవలం సజ్జన సాంగత్యం, సత్ సాంగత్యం అంటే సత్ పదార్థంతో ఉండడం వల్ల మాత్రమే పోతాయి. మీరు చూడండి, ఇది ఎవరిని నేను విమర్శించడం కాదు, కానీ ఎవరికి పోదు అసలు. అవి ఇంకా అనుభవించాలని తపన ఎవరికి పోదు. ఇంకా అనుభవించాలి. అనుభవాలన్నీ ప్రపంచంలోనే ఉన్నాయి. ఇది ఎందుకు అలా వస్తుంది మనం ఇంత తెలుసుకుంటున్నాం అంటే మన వాసనలు అలా చెప్తున్నాయి. ప్రాపంచిక సుఖాలను మించింది లేదని మన వాసన చెప్తుంది. ఓకే, దానికి ధ్యానులకేమోని అయ్యో వీళ్ళు ఇలాగ జీవితం దుఃఖాల్పాలు చేసుకుంటే మేము వేస్ట్ చేస్తారని జాలి కలుగుతుంది. కానీ ఏం చేయగలరు? వాళ్ళు చెప్పడమే చేస్తారు. వస్తుంది ఎవరికి వాళ్ళు. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాకు వినిపిస్తుంది లేదా? వినిపిస్తుంది. హలో, వినిపిస్తాను, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఈ విషయం ఆన్సలు అంటే ఈ అజ్ఞానం అనేటువంటిది ఎంత లోతుగా ఉన్నదో ఇప్పుడు మీరు ఎంత క్లియర్ గా చెప్తున్నా కూడా, అంటే ఆ బలీయమైనటువంటి కోరికలు మనిషిని ఎంతలా కుంగ తీసేస్తున్నాయో, అంటే దానికి వశపడిపోతున్నావా గాని ఏదైతే పరబ్రహ్మతత్వం, ఏదైతే అనాదిగా ఉన్నదో, ఏదైతే శాశ్వతంగా ఉన్నదో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయడం అనేటువంటి ఎక్కడా కూడా జరగట్లేదండి.
ఏదో వింటున్నాం వదిలేస్తున్నామా, అది అలా కాకుండా దాన్నే నిరంతరం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విషయం అర్థమవుతోందండి. ఇప్పుడు ఈ ధనం వల్ల కోరికలు పెరుగుతూ ఉంటాయే తప్ప ఇంకా రెండోది ఏమీ లేదు. ఈ వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత మనిషి జీవితం నిరంతరం ఏంటంటే ఏదైతే మనకి కావాలి, ఏదైతే ఏ వస్తువు వల్ల అయితే ఆనందం పొందుతుంది అంటే అది ఒక పరబ్రహ్మ తత్వమే. దానికోసమే ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేసి ఉన్నదంతా కూడా ఒక పరబ్రహ్మ పదార్థంతో దాంతోనే ఇదంతా కూడా ఈ జగత్ అంతా కూడా నడుస్తుంది. ఈ జగత్తు కూడా ఏంటంటే మాయ అనే భ్రమలో అందరం కూడా జీవిస్తున్నామండి. అలా కాకుండా పరబ్రహ్మ తత్వాన్ని పొందడానికే నిత్యం ప్రయత్నం చెయ్యాలి. దానికి ఏంటంటే ఈ కోరికలన్నింటినీ కూడా వదిలించుకోవాలి. ఎంతకాలం ఇంకెలా జీవితం ఇలాగా ప్రతిదాన్ని వింటుందంటే అవగాహన చేసుకుని విచారణ అనేది ప్రతి మనిషి కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. అంతే. ఇంత ఇంద్రియాలకి ఇలా వాసపడిపోతున్నాము, అలా కాకుండా దాన్ని నిగ్రహించుకుంటూ వెళ్తేనే ఈ జీవితంలో ఈ జన్మ అయ్యేలోపు ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందాలని చెప్పేసి అనుకుంటున్నామండి. మీరు ఇంతలా ప్రతి విషయాన్ని కూడా అంటే ఆ కోరికలు ఒక అగ్నిలో పడిపోయి మొత్తం ఆ డస్ట్ అంతా కూడా ఎలా కాలిపోతుందో అలాగా మనిషి యొక్క అజ్ఞానం నశించిపోవాలి. ఆ అజ్ఞానం ఎప్పటికీ అలా నశిస్తుందో గాని ఆ జ్ఞానాన్ని నశించుకుని జ్ఞానాన్ని ఎరుగుతో తెలుసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నామండి. అంటే ఇది తెలిసిన వల్ల ఇలా అనుకుంటున్నాం, లేకపోతే వాటి వెనకాల పరిగెత్తడమే లైఫ్ అయిపోతుంది. ఈ జ్ఞానం తెలియకుంటే ఎవరు ఎక్కువగా పరిగెత్తి ఎవరు ఎక్కువ ఆర్జిస్తారో, ఎవరు ఎక్కువ సుఖాలు పొందుతుంటారో అదే జీవితం అన్నట్టు అయిపోతుంది. కాబట్టి దానికోసమే ప్రయత్నం నిరంతరం చేయాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా? నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. కోరికలు అనేవి మనిషిని ఎంత అయినా అలాగ సమయం నడిచిపోతుంది తప్ప ఇలాంటి ఆత్మజ్ఞానం ఉన్నదని తెలుసుకోకుండానే ఎంతో మంది కాలం గడిపేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఇది అవతల తీరం లేని సముద్రం అనిపిస్తుంది. కోరికలు వెనకాల మనిషి పరిగెడుతూనే ఉంటాడు. ఎంత పరిగెట్టినా అవి తీరిపోవడం అంటూ ఉండదు. వాళ్ళకి ఇంకో వేరే విధమైన ముక్తి మోక్షం వైపు దృష్టి కూడా ఉండదు. ఇంత గొప్ప ఆత్మజ్ఞానం మీ ద్వారా తెలుసుకుంటున్నందుకు, దీనివల్ల వచ్చిన ఇంత జ్ఞానం జీవితంలో కూడా అది వాడుతున్నాను. దానివల్ల సంతృప్తి ఏంటి అనేది బాగా అర్థమైందమ్మా. మామూలుగా తెలియలో ఏదో గడిచిపోతుంది, ఏవో అనవసరపు ఆలోచనలు, అలాగే అసంతృప్తి ఉండేది. ఈ శాంతి, ఈ నిరాడంబరత, దీని విలువ మీ వల్లే అర్థమైంది నాకు. చాలా మందికి తెలియకుండానే గడిచిపోతుంది సమయం అంతా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంత గొప్ప జ్ఞానాన్ని విగ్రహం అందించినందుకు సరిగ్గా ధన్యవాదాలు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం, ఓకే చెప్పండి. అంతా మాయని తెలుస్తుంది, మరి పరబ్రహ్మాన్ని పొందటం అలాగా? ఇది వదిలేస్తే అది వచ్చి కూర్చుంటుంది. దాని మీద అది పొందక్కర్లేదు, ఆల్రెడీ ఉంది.
ముసుగులు తొలగించడం మనం చేయాల్సిన పని. ఒక్కొక్క ముసుగు తీయాలి, తీయడానికి ఇష్టపడమను. దాని మీద ముసుగులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ వాంఛలన్నీ శరీర సుఖాల వెనకాల పడగేయడం, ఇవన్నీ ముసుగుల్లాగా అయిపోతున్నాయి. ఇవన్నీ వదిలేసి పరిశుద్ధమైనటువంటి మనసు ఉన్నది అంటే ఆ జ్ఞానం అక్కడే ఉంది, ఎక్కడి నుంచో పొందక్కర్లే. ఎక్కడి నుంచి ఏ ప్రయత్నం చేయకుండా అక్కడే వెలుగుతూ ఉండేది, అనుభవంలోకి వస్తుంది. అది దాన్ని అనుభవించకుండా ఇవన్నీ అనుభవించడం అది అడ్డు అయిపోతుంది. అందుకే కోరికలు వదిలి అది నీకు లోపలే ఉంది అని చెప్తున్నారు. ఏం చేసుకుంటున్నాం అంటే అడ్డు చేస్తున్నాం, అది ప్రకాశించకుండా. కోరికల వెంట, ఇంద్రియ సుఖాల వెంట పరిగెట్టి ఆ లోపల తత్వాన్ని పైకి రాకుండా మనమే అడ్డుకుంటున్నాం, ఎవరో కాదు. అది అక్కడే ఉంది, ఇక్కడికి వెళ్ళి పొందక్కర్లే. ఓకే, ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దామా?